హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు వచ్చేసి జూన్ 3. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా నాన్న చనిపోయిన రోజు నైవేద్యం పెడుతున్నాము. నిన్ననేమో జూన్ 2 అమ్మ ఇద్దరు కలిపి ఈరోజు పెడతా. నిన్న మండే కాబట్టి నేను పెట్టలేదు, ఈరోజు పెడుతున్నాను. మేము ఊరికి పోయొచ్చి 1 వీక్ అయింది. లాస్ట్ మండే వచ్చినాం కదా. వచ్చిన రోజు నుంచే మాకు ఫుల్ జ్వరాలు, సర్ది, దగ్గు. 3-4 డేస్ అసలు జ్వరాలతోనే ఉన్నాము. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు ఓకే. అక్కడ ఫుల్ వర్షాలు, చాలా అసలు వెదర్ అక్కడిక్కడ చేంజ్ అయ్యే వరకు మాకు జ్వరం వచ్చేసింది. ఇక్కడ కూడా మనకు లాస్ట్ వీక్ అంతా వర్షాలు ఉండే కదా, అక్కడ కూడా అట్లనే ఉన్నది వాతావరణం అంతా. ఓకే, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో స్టార్ట్ చేద్దాం. వంట చేస్తున్నా, అమ్మకి నాన్నకి కలిపి నైవేద్యం పెడతాను కదా. రండి, ఏమేమి చేస్తానో చూపిస్తా. మ్యాంగో జ్యూస్ చేస్తున్నాము, ఆమ్రస్. ఇంకో మ్యాంగో జ్యూస్ చేస్తున్నా. మ్యాంగోస్ ఆయన చక్కెర వేసేసుకున్నా, జ్యూస్ పట్టుకుందాం. పిండి మెత్తగా తడుపుకున్నా, పిండి పోలేల కోసం పురం పోలి చేస్తున్నా. పడతలేదు, చూసుకోజరా కను. మ్యాంగో జ్యూస్ రెడీ అయింది. ఆమ్రస్ ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం కూల్ అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఆమ్రస్ రెడీ అయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇప్పుడు మనం పోలేలు చేసేసుకుందాం. ఈ రెండు అయినాక నేను దేవునికి నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యం పెట్టుడు అయినాక తర్వాత మటన్ వండుతా. ఎందుకంటే మటన్ ముట్టుకొని మళ్ళీ మనం దేవునికి ప్రసాదం చేయలేము కదా. కాబట్టి ఈ రెండు చేసేసి ఇప్పుడు ఏదైతే అయింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫటాఫట్ పోలేలు చేస్తా. ఇక్కడ చూపించాము, మటన్ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది నేను నిన్ననే రెడీ చేసిన పోలేలకి బ్యాటరు. ఇప్పుడు గట్టిగా అయింది, ఒక్కసారి వేడి చేస్తే మళ్ళీ సెట్ అవుతుంది. అది పోలేలది స్టఫ్ రెడీ అయింది, పురాణది. ఇంకా ఫటాఫట్ చేసి దేవుడు పెట్టేస్తాం. ఓకే, చిన్నగా చేసినండి పోలేలు. పోలేలు అసలు పెద్దగా ఉంటాయి, కాకపోతే చిన్న చిన్నగా చేసినాం. దేవునికి ప్రసాదం పెడతాం కదా. నేను ఇంట్లో చేసిన నెయ్యి, ఉమ్మడి గీ. ఇంకా ఖరాబ్ అవుతుంది, చాలా సంవత్సరాలు అయింది కదా, కొత్తది తీసుకోవాలి మంచిది. మధ్యలో మాడుతున్నాయి చపాతీలు చేసినా సరే. హాయ్ ఫ్రెండ్స్, పోలేలు అయినాయి కదా, దేవుడికి పెట్టినాము, మేము తినేసినాము. పోలేలు ఆమ్రస్ అంటే మనకు చాలా ఇష్టం. నాకు మా చిన్నోడికి పిచ్చి మ్యాంగో అంటే. నాలాగనే వాడు కూడా పిచ్చి మ్యాంగో, పిచ్చి మ్యాంగో లవర్. తినేసాము, దేవుడు పెట్టింది ప్రసాదం మేము తినేసాము. ముగ్గురము, బాగా కొంచెం ఇచ్చిన ఆఫ్. నేను మా చిన్నోడు తిన్నాము. మటన్ అవుతుంది, రైస్ కూడా అవుతుంది. అవి రెండు కాగానే మా అమ్మకి మా నాన్నకి నైవేద్యం పెట్టాలి. ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు. ఊరికి వచ్చినాక చాలా నా ఫేస్ అంతా పాడైపోయింది, చాలా వేడి ఉంది అక్కడ. అమ్మ బాబోయ్, వేడికి చెంపలు కాదు, జిడ్డు ఆయిలీ ఫేస్ అయిపోయింది చాలా నాది. కొంచెం జర బెటర్ అవుతుంది. కర్రీ అయిపోయింది. బంద్ చేస్తే అక్కడ రైస్ అవుతుంది. అయినాక మళ్ళీ కలుస్తా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కూర్చున్నా. పని ఎప్పుడు ఉండే పని మనకి. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా మంచిగా దేవుళ్ళకి ఇంట్లో మనం చేసి పెడుతుండాలి నైవేద్యం. మంచిది చేసి పెడితే. ఎప్పుడు పరమాన్నము, స్వీట్ అన్నం లాంటివి అవి ఎప్పుడు పెడుతుంటాం కదా. పోలీలు కానీ ఇట్లా ఏదన్నా వెరైటీస్ ఇట్లా మంచిగా నైవేద్యం పెట్టే తగ్గట్టు అట్లా పెడితే మంచిదన్నమాట. స్వీట్ ఐటమ్స్ ఇట్లా పోలేలు పెట్టాలనిపించింది. పోలేలు, మ్యాంగో జ్యూస్ అంటే ఆమ్రస్ అంటాం మేము. ఇట్లా పెట్టాలనిపించింది. నిన్న పెడదాం అనుకున్నా, నిన్న పెట్టలేదు. నిన్న మండే 2 మా అమ్మ చనిపోయిన రోజు, 22 ఇయర్స్ కంప్లీట్. ఈరోజు జూన్ 3 మా నాన్నది. ఇద్దరిది జూన్లోనే.
చనిపోయినప్పుడు నాకు 19 ఇయర్స్. చాలా చిన్న ఏజ్లో అమ్మ దూరం అయింది. చాలా బాధ అనిపిస్తుందండి. అమ్మ లేకపోతే, అమ్మ ఉంటేనే బాగుంటుంది. అమ్మ లేని ఇల్లు వేస్ట్ కదా. అమ్మతోనే పుట్టిల్లు. ప్రతి ఆడపిల్లకి అమ్మ ఉంటేనే పుట్టిల్లు. అమ్మ లేకపోతే పుట్టిల్లు లేదు. ఎవరున్నా వేస్టే. ఏమంటారు? కరెక్టే కదా. అమ్మ ఉందని చెప్తున్నా. బాధ అనిపిస్తుంది అమ్మ లేదని. ఏం చేస్తాం? పెద్దబాబు చిన్నోడప్పుడు 3 ఇయర్స్ ఉంటాడు అంతే. కంప్లీట్ 3 ఇయర్స్ చిన్నోడప్పుడు. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం సూపే పెట్టిన. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం సూపే పెట్టిన. బాగుంటుంది ఇట్లా సూప్ కూడా తినాలి అప్పుడప్పుడు. మళ్ళీ కొంచెం చల్లగాక థిక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అమ్మకి నాన్నకైతే నైవేద్యం పెట్టేసిన. నిన్న జూన్ 2 అమ్మ చనిపోయిన రోజు. ఇవాళ జూన్ 3 మా నాన్న చనిపోయిన రోజు. ఇద్దరు జూన్లోనే. బాధ అనిపిస్తుంది కదండి. అమ్మ నాన్న లేకపోతే అది అంటే మాలాగా అమ్మ నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అన్నది. చాలా బాధ, చాలా పెయిన్. ఒక ఆడపిల్లకి అమ్మతోనే పుట్టిల్లు. అదే అమ్మ లేకపోతే పుట్టిల్లు ఉండదు. ఎవరన్నా ఉన్నా కూడా వేస్టే, చూడరు. చాలా బాధగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం? అమ్మ ఉంటేనే అన్నీ ఉంటాయి. అమ్మ లేకపోతే ఏం లేదు. తలుచుకుంటూ బాధపడడం తప్ప ఏముండదు. ఇప్పుడు అమ్మ పోయి 22 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి ఇయర్స్కి. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు 19 ఇయర్సే. మా పెద్దోడప్పుడు చిన్న బాబు 3 ఇయర్స్ ఉన్నాడు. చాలా చిన్న ఏజ్లో అమ్మ దూరం అయింది. బాధ అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం? తలుచుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తాం? బాధపడడం తప్ప ఏం లేదు. అమ్మతో పుట్టిల్లు, అమ్మ లేకపోతే ఒక ఆడపిల్ల పుట్టిల్లు లేదు. ఇది మాత్రం పక్కా చెప్పగలుగుతా నేను. కానీ మా అమ్మ ఒక చక్కని ఫ్యామిలీని ఇచ్చింది నాకు. నా ఫ్యామిలీ, నా భర్త, నా ఇద్దరు పిల్లలు, నేను హ్యాపీ ఫ్యామిలీ చాలు. ఏం చేస్తాం? బాధపడడం తప్ప ఏం చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వీడికి ఏం చేస్తా. ముందు నేను తీయలేను, ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు కానీ మా అమ్మని తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియో వీడికి ఏం చేస్తున్నా, ఎక్కువ తీయలేను. ఓకే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.